మారుమూల ప్రాంతంలో వడ్రంగం పని చేసుకొని పొట్టపోసుకునే కార్మికుడు. కానీ అతనిలో అసాధారణ ప్రతిభ దాగి ఉంది. అతను ఉలికి పని చెప్పాడంటే అనుకున్న కళాఖండం అచ్చుదిగినట్లు తయారవ్వాల్సిందే. కర్రపై అద్భుతాలు చేస్తున్న వడ్రంగం కార్మికుడు పంచకోటి శ్రీధర్ పై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీరు చూడండి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని దుగ్నేపల్లి గ్రామానికి చెందిన పంచకోటి శ్రీధర్ కర్రలతో అద్భుత కళాఖండాలు తయారు చేస్తున్నాడు. తనకే సొంతమైన ప్రత్యేకమైన నైపుణ్యంతో పలువురిని ఆకట్టుకుంటున్నాడు. పేదరికంలో ఉన్న శ్రీధర్ 2010లో డిగ్రీ పూర్తవగానే కులవృత్తి అయిన వడ్రంగం పని ఎంచుకున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఇంటి పట్టునే ఉంటున్నాడు. వడ్రంగం పని చేస్తూనే తనలో ఉన్న కళాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అన్ని రంగాల్లోకి కంప్యూటర్లో ప్రవేశించిన నేటి కాలంలో కావలసిన డిజైన్లను శ్రీధర్ కేవలం ఉలి సహాయంతో రూపొందిస్తున్నాడు. కస్టమర్లకు నచ్చే విధంగా పలు రకాల బొమ్మలను ఉలితో చెక్కి ఔరా అనిపించుకుంటున్నాడు. కాగితాలపైన బొమ్మ గీసుకొని కర్రపై ఉలితో చెక్కుతూ కొత్త డిజైన్లు వేస్తూ తన ప్రతిభను చాటుతున్నాడు. తలుపులకు కొత్తగా డిజైన్లు, దేవుని బొమ్మల దగ్గర నుంచి వివిధ రకాల బొమ్మలను తయారు చేస్తున్నాడు. చేతితో అద్భుతమైన కళాకృతులను తీర్చిదిద్దుతుండడంతో కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో బతుకుదెరువు కోసం వడ్రంగం పని చేస్తూనే రకరకాల డిజైన్లు తయారు చేస్తున్నాడు శ్రీధర్. ఒకే కర్రతో ఎలాంటి జాయింట్ లేకుండా గొలుసు, గంట తయారు చేయడానికి 2 రోజులు పట్టింది. ఇప్పటి వరకు ఇలాంటి కళాకృతులు చాలా మంది ఇష్టపడి తీసుకువెళ్లారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే సొంతంగా షాపు పెట్టుకొని మరిన్ని కొత్త డిజైన్లు అందిస్తా అంటున్నాడు శ్రీధర్. మాది మంచిర్యాల డిస్టిక్ చెన్నూరు మండల్ దుగ్నేపల్లి గ్రామం. నేను గత 15 సంవత్సరాల నుండి చిక్నా వరకు చేస్తున్నాను. మా బావగారు నేర్పించారు చిక్నా వరకు. 15 సంవత్సరాల నుంచి నేను కష్టపడి చేస్తున్నాను. ఎలాంటి మిషన్స్ సహాయం లేకుండా చేతులతోటే చెక్కి ఇలా చేయడం జరుగుతుంది. నాకు ఇంకా మన మంచిర్యాల నుండి, మహారాష్ట్ర నుండి నాకు అక్కడ నుండి వర్క్స్ వస్తాయి. అక్కడ కూడా నేను చేస్తాను. మన చేతికళ నైపుణ్యం ద్వారా అందరికీ వాట్సాప్ ద్వారా అందరికీ తెలియడం జరిగింది. అక్కడ నుండి కూడా నేను చేస్తాను. వర్క్ వెళ్ళి రోజు అప్ అండ్ డౌన్ చేసి మళ్ళా మన మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, మన ఆసిఫాబాద్, కాగజ్ నగర్ ఇక్కడ కూడా వర్క్ చేస్తాను. నేను రోజు అప్ అండ్ డౌన్ చేసి వెళ్ళి నేను వర్క్ చేస్తాను. అంటే మా కళ నుంచి వాట్సాప్ ద్వారా అందరూ నేను స్టేటస్ పెడతాను కదా, దాని ప్రకారం దాన్ని చూసి వాళ్ళు మాకు వర్క్స్ ఆర్డర్ పెడతారు. నేను మన ఇంటి కోసం షోకేస్ కోసం అని సింహం ఒకటి చేశాను, లయన్. ప్లస్ ఒకటి గంట కర్ర, ఒకటే కర్రలో చేసిన గంట. ప్లస్ మన చిన్న కృష్ణుడు విగ్రహం ఒకటి. మళ్ళీ ఒకటి శివలింగం, మెడలో నాగపాము వేసుకొని ఉన్నటువంటి శివలింగం కూడా తయారు చేశాను. మా నాన్నగారు గత 5 సంవత్సరాల నుండి పెరాలసిస్ వచ్చింది, పక్షవాతం. మా మమ్మీ హౌస్ వైఫ్. నేను కష్టపడి నేను ఒక్కడినే వీళ్ళను పోషించాలి కాబట్టి కొంచెం ప్రభుత్వం మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. లోన్స్ అయినా కూడా ఇట్లా కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మన రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి మా కార్మికులకు కొంచెం ప్రత్యేకంగా మా ప్రత్యేకతను చాటి చెప్పడానికి ఇంకొంచెం మెరుగైన అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.